అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించని వారు. అల్లను అంతిమ దినాన్ని విశ్వసించని వారు అంటే కింద ఆయతులు ఇందాక నేను చెప్పినటువంటి 2:56 18వ సూర 29వ ఆయతులో ఇష్టం ఉంటే స్వీకరించండి లేకపోతే లేదు, గ్రంథం పట్ల లేకపోతే ఇస్లాం పట్ల ఏ రకమైనటువంటి బలవంతము లేదు అనేది ఉంది. అంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ బ్లాక్మెయిల్ లాగా ఉంది. ఖచ్చితంగా అల్లను నమ్మకపోతే, విశ్వసించకపోతే, అంతిమ దినాన్ని వాళ్ళు నమ్మకపోతే, ప్రవక్తని ఈ గ్రంథాన్ని నమ్మకపోతే ఖచ్చితంగా వారి పట్ల యుద్ధం చేయమని ఉంది. అయితే ఇప్పుడు రాజులు ఇలానే చేశారేమో అనేది ఉద్దేశం సార్. ఇందాక నేను అడిగింది అదే. ఎందుకంటే వీళ్ళంతా మా మతాన్ని స్వీకరించకపోతే యుద్ధం చేయండి అని, వదిలేయండి అని ఉంటే కూడా పర్వాలేదు, కానీ ఏకంగా యుద్ధం చేయండి, నమ్మకపోతే యుద్ధం చేయడం ఏంటి సార్? అల్లాని విశ్వసించకపోతే ముహమ్మద్ యుద్ధం చేయడం ఏంటి అనేది విషయం ఏంటంటే, ఈ కాంటెస్ట్ ఎవరి కోసం చెప్పడం జరిగింది, ఎవరు ఆ గ్రంథ ప్రజలు, ఎవరితో యుద్ధం చేయమని చెప్తున్నారు అన్నది మన కాంటెస్ట్ చూస్తే క్లారిటీ వస్తుంది. మీకు క్లారిటీ చెప్తాను మీకు. 3వ సూర 19వ ఆయత్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఇప్పుడు ఇందాకటి నుంచి మీరు చెప్పింది ఏంటి సార్? ఇస్లాం అనేది మతమే కాదు అని అన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏముంది? అల్లా దృష్టిలో ఇస్లాం మాత్రమే. చదవండి మీరు అక్కడ. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అసలైన ధర్మం ఇంకేముంది సార్? మరి ఇంతసేపు మీరు చెప్పిందంతా కూడా అబద్ధం అని అనుకుంటారా? మహేంద్ర, ఇక్కడ విషయం ఏంటంటే, సరే మొత్తం చదవండి సార్. అదే వాక్యం అయిపోయింది. 3వ సూర 19వ ఆయత్. అవును, ఒకసారి చదవండి సార్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. అయితే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కదా ఇది, అవునా? అరబ్బీలో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. ఈ వాక్యంలో అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే, ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారా? చేసినట్టుగా అనిపిస్తుందా? చేయలేదు. 2 పదాలు ట్రాన్స్లేషన్ చేయడం వదిలేశారు. ఒకటి అల్లా అనే పదం, ఇస్లాం అనే పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ 2 పదాలు అరబ్బీలో అలాగే ఉంచి తెలుగులో రాసేశారు. అరబిక్లో ఎలా ఉంది సార్ మరి? యాక్చువల్గా అల్లా అంటే ఏంటిది? సృష్టికర్తన దేవుడు. దృష్టిలో పేరు కాదు, కానే కాదు, అంటే సర్వేశ్వరుడు అందాం కాసేపు. సర్వేశ్వరుడే తెలుగులో. సర్వేశ్వరుడి దృష్టిలో అసలు ధర్మము ఇస్లాం దగ్గర ఏముండాలంటే సమ్మతించే ధర్మము. సమ్మతించే ధర్మం ఏంటిది? ఏవైతే మంచి ఉందో మంచిని సమ్మతించడము. అంటే ఎందుకో మళ్ళీ మా సనాతన ధర్మంలోకే వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి మీకు. సనాతన ధర్మమే అంటే ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచే వచ్చింది. చూడండి యాక్చువల్గా విషయం ఏంటంటే, లేదు సార్, ఇస్లాం మొత్తం సనాతన ధర్మం నుంచి వచ్చిందా? సనాతన ధర్మమే ఋషులందరి ద్వారా, ప్రవక్తలందరి ద్వారా దేవుడు బోధించడం జరిగింది. సో ఆది నుండి ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. సనాతనంగా ఉన్న ధర్మం ఒక్కటే. వచ్చినటువంటి ధర్మము ఇస్లాం. అరబీ భాష అది. ఇస్లాం అనేది అరబీ భాష. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఖురాన్లో ఒక వాక్యం చూపిస్తాను. 42వ సూరాలో. లేదు సార్, ఇది అయిపోతుంది, అటు పోదాం, కొద్దిగా రాసుకుంటారా? ఇంకా 2 మిగిలిపోయినాయి. ఇది ఒక్క వాక్యం చదివి వెళ్ళిపోతాం. ఓకే. 42వ సూరాలో 13వ వాక్యంలో, 42వ సూర అష్షూరా 13వ వాక్యంలో ఉంటుంది. ఓపెన్ చేశారా? ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు, దానినే ఇప్పుడు నీ వైపుకు వహీ ద్వారా పంపాము, దానినే మేము ఇబ్రాహింకి, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ పంపించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది, ఆ దేవుడు నూహు ప్రవక్తకి ఏ ధర్మాన్ని అయితే ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్ని ఇప్పుడు వహీ ద్వారా, వహీ అంటే శృతి ద్వారా నీ వద్దకు పంపించడం జరిగింది. ఇదే ధర్మం ఇంతకుముందు ఇబ్రాహింకి ఇవ్వడం జరిగింది, మూసాకి ఇవ్వడం జరిగింది, ఈసాకు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బైబిల్ని పాటించినా కూడా వాళ్ళ ద్వారా ఆ గ్రంథం త్రూనే ఇచ్చింది అనుకో. ఇక్కడ ఇప్పుడు సృష్టికర్తన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ముహమ్మద్ ప్రవక్తతో? నీకేదైతే ధర్మం ఇచ్చానో ఇది ఇంతకుముందు నూహుకి ఇచ్చాను అంటున్నారు. నూహు ఎవరు ప్రవక్త? నూహు ఎవరు అంటే మను, భారతదేశ ఋషి. భారతదేశంలో మహారుషి మను అంటాం కదా. మహారుషి మను ఎవరంటే బ్రహ్మకుమారుడు. మహారుషి మను ఎవరైతే ఋషీశ్వరుడు ఉన్నాడో. సరే, ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఖురాన్లో ఉన్న నుహు మనువు అంటున్నారు. మను ఏంటి దానికి ఆథెంటిక్ ఆధారం? అథెంటిక్ ఆధారం ఏంటి అంటే, అనేక రకాల జియోగ్రఫికల్ చాలా మంది రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నూహు యొక్క ప్రవక్త యొక్క చరిత్ర చూసినా, ఇక్కడ ఉన్నటువంటి మహారుషి మను యొక్క చరిత్ర చూసినా కానీ ఒకే చరిత్రలా కనిపిస్తుంది. మీ లెక్క ప్రకారంగా నుహు ఏ సంవత్సరంలో పుట్టాడు అని ఏమన్నా అనిపించిందా? ఇబ్రాహిం అంటే అబ్రహాం ప్రవక్త కన్నా ముందున్నటువంటి ప్రవక్త నూహు. ఓకే. అంటే కాలం ఎగ్జాక్ట్గా ఇదని చెప్పలేము. ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, నువ్వు అనే ప్రవక్తకి ఏదైతే ధర్మం బోధించారో, మను
ఏ ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అదే ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు. టాలీ చేస్తుంటే సేమ్ అనిపించింది. జలప్రలయం మన నుండి వచ్చినటువంటి ఎస్, ఇప్పుడు జలప్రలయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం టైంలో జలప్రలయం వచ్చింది. ఇక్కడ మహర్షి మను సమయంలో కూడా జలప్రలయం వచ్చినటువంటి సంఘటన ఉంది. కొంతమందితో నేను డిస్కస్ చేసిన తర్వాత, టాలీ చేసిన తర్వాత అనిపించింది దీని నుంచి కొన్ని ఆర్టికల్స్ కూడా రీసెర్చ్ చేసిన విషయం చెప్తాను సార్. మను ఏ యుగానికి చెందినవాడు అని అనుకుంటే కృతయుగం. కృతయుగం ఎప్పుడు జరిగింది అని అంటే కృతయుగం యొక్క సమయమే 17 లక్షల సంవత్సరాలు. అది ఎప్పుడు జరిగినా 17 లక్షల సంవత్సరాలు సార్. ఎప్పుడైనా ఉండొచ్చు. 1700 సంవత్సరాల లేక 17,000 సంవత్సరాల, 17 లక్షల. మీరు ఇందాక చెప్పారు ఖురాన్ అవతరించి జస్ట్ 1400 సంవత్సరాలుగా వస్తుంది. అదే కదా, అంతకుముందు నూహుకి ఏదైతే ధర్మాన్ని దేవుడిచ్చాడో అదే ధర్మాన్ని అదే దేవుడు ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అని చెప్తున్నాడు మొహమ్మద్ ప్రవక్త. నూహు ఏ రకంగా దైవాన్ని ఆరాధించాడో చెప్తే ఖురాన్ ఒప్పుకోదు. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన చేయడానికి లేదు. ఒక విషయం ఏంటంటే సార్, ఏ ప్రవక్త కూడాను దేవుని ప్రత్యక్షంగానే ఆరాధించారు, పరోక్షంగా ఎవరు ఆరాధించలేదు. ప్రత్యక్షంగానే సృష్టికర్త దైవాన్ని ప్రవక్తలు ఆరాధించారు. అయితే ఈ నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చారో అదే ధర్మం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చారు. అదే ధర్మము ఇబ్రాహింకి, ఈసాకి, మూసాకి అందరికీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పిన ధర్మం ఏంటంటే, ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఈ ధర్మం కేవలం ముహమ్మద్ ప్రవక్తకి ఇచ్చింది కదా, గత ప్రవక్తలు కూడా ఇవ్వబడినటువంటి ధర్మం ఇది. డన్. అయితే మనం ఉన్నది 3వ సూర 19వ ఆయత్ సార్. అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రం. ఇస్లాం అంటే చూడండి సమ్మతించే ధర్మం అన్నమాట. అంటే ఏదైతే మంచి ఉందో మంచిని సమ్మతించడం. ఇస్లాం అనే పదం ఇంకా ఖురాన్లో తప్పే అని అంటారు. ఇస్లాం అనే పదం తప్పు అని నేను అనట్లేదు. అంటే మన ట్రాన్స్లేషన్లో అరబీలో ఉన్న పదం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడలేదు అంటున్నా నేను. సో అక్కడ ఏముంటే బాగుండేది? ఇస్లాం సమ్మతించే ధర్మము. అల్లాకి బదులు ఏ పదం ఉండాల్సింది? ఇక్కడ ప్రజలకు సర్వేశ్వరుడు అనే పదం ఉండాలి. సర్వేశ్వరుడు దృష్టిలో అసలు ధర్మం సమ్మతించే ధర్మము. అంటే సమ్మతించే ధర్మం అని అంటే ఎవరు ఏది పాటిస్తుంటే అది కాదు, ఏదైతే మంచి ఉందో ఆ మంచిని యాక్సెప్ట్ చేయడం, చెడుని రిజెక్ట్ చేయడము. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తాడో ఆజ్ఞల్ని యాక్సెప్ట్ చేయడము. అంటే ఇప్పుడు రెండు విషయాలు దేవుని ఆజ్ఞాపాలన చేయడము. వ్యూవర్స్ కి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అల్లా దేవుడి పేరు కాదు, దేవుడికి పేరు లేదు ఒకటి. రెండోది ఇస్లాం మతానికి పేరే లేదు, అది ఇస్లాం కాదు. మీకు ఎందుకు విషయం అర్థం అవ్వట్లేదు? నాకు అర్థం కావట్లేదు. లేదు సార్, మీ మతం పేరు అని అంటే మీకు మతం కాదు అని అంటున్నారు. మీకు విషయము మతం పేరుకి వచ్చేసరికి దాని పేరు ఇస్లాం అని అంత స్పష్టంగా ఖురాన్ లో తెలుగులో రాసుంటే నేను అడగటంలో తప్పేం వచ్చింది అని అంటున్నాను. సింపుల్ గా. అండ్ అక్కడ రాసుందా లేదా మీరే చెప్పండి. లేదు, నేను చెప్పే విషయం ఏంటంటే అరబ్బీలో ఇస్లాం అంటారు, దాన్ని తెలుగు భాష మనం మాట్లాడుకునేటప్పుడు తెలుగులో సమ్మతించే ధర్మం అంటారు. సమ్మతించే ధర్మం ఏంటిది? దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చారో దాన్ని సమ్మతించుకుంటూ, ఏదైతే మంచి ఉందో దాన్ని సమ్మతించుకుంటూ జీవితం గడపడం అది. ఇస్లాం అంటే ఒక అరబ్బీ భాష, అది. అల్లా అంటే కూడా అరబ్బీ భాషనే, అవునా లేదా? ఇక్కడ తెలుగు భాషలో ఆయన సర్వేశ్వరుడు అని చెప్తున్నాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపడం. మీరు అంటున్నారు ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంది ఈ రోజు ఏదైతే ఇప్పుడు. కానీ మీరు ఒకలా కొలుస్తున్నాం, మేము ఒకలా కొలుస్తున్నాం కదా సార్. ఇక్కడ పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ముస్లింలలో కూడా కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. కొంతమంది దర్గాకి వెళ్తారు, తావీజులు వేసుకుంటారు, తాయితులు వేసుకుంటారు. వాస్తవానికి ఖురాన్కి ఆ ఆరాధనకి సంబంధం లేదు. అంటే అది ఆ తర్వాత వచ్చినటువంటిది. అదే మన వైదిక శాస్త్రాన్ని మనం పరిశీలించినా కానీ వైదిక శాస్త్రంలో కూడా సృష్టికర్తన పరమేశ్వరుని ప్రత్యక్షంగా ఆరాధించే విధానమే ఉంది. ప్రత్యక్షంగానే సృష్టికర్తను ఆరాధించేవారు. ఆ తర్వాత కాలంలో ఇవన్నీ అనేక పద్ధతులు వచ్చేసాయి. 3వ సూర 85వ ఆయత్ సూర ఆల్ ఇమ్రాన్. ఎవరైతే ఈ విధేయతా ధర్మాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, అతడు పరలోకంలో విఫలుడైపోతాడు, నష్టపోతాడు. ఏం చెప్తుంది సార్? ఇస్లాంని పాటించకపోతే ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను మీకు ఇస్లాం అంటే అర్థం చెప్పాను కదా, ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయండి. మీరు నేను అనుకుంటే సమ్మతిస్తారో లేదో ఇస్లాం సోదరులంతా, అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒకరు ఒప్పుకుంటారా ఒకరు ఒప్పుకోరా అన్నది కాదు. ఇప్పుడు ఇస్లాం అనేది తెలుగులో అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చదువుతున్న దాంట్లోనే ఏముంది చదవండి ఒకసారి, ఓపెన్ చేయండి. 3వ సూర 78వ పేజీ మధ్య నుంచి. ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని, బ్రాకెట్లో ఉంది ఇస్లాం, బ్రాకెట్లో పెట్టారు కదా, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇదే అక్కడ కూడా క్లారిటీ బ్రాకెట్లో పెట్టాల్సింది, ఇక్కడ కరెక్ట్ చేశారు. ఈ విధేయత విధానాన్ని ఎక్కడ విధేయత చూపించాలంట? మంచికి విధేయులు అవ్వాలి, దేవుడి ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. ఈ విధానాన్ని కాక మరొక మార్గాన్ని అంటే అవిధేయ మార్గాన్ని అవలంబిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు, యాక్సెప్ట్ అవ్వదు.
అతడు పరలోకంలో నష్టపోతాడు అని ఉంది. 9వ సూర 5వ ఆయత్. 9:5 సూరే తౌబాలో 5వ వాక్యం. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. ఇది వాక్యం, 5వ వాక్యం.